హాయ్ అండి, వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. ఇది చూడండి, మ్యానిక్విన్కి శారీ కట్టాను ఈరోజు నేను. ఈ శారీ మనది కాదండి, కస్టమర్దే. కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ కుట్టమని చెప్పి కస్టమైజేషన్ కోసం ఇచ్చారు. ఇది చూడండి, ఈ శారీ ఏంటంటే కాపర్ కలర్ అండి, డార్క్ కాపర్ కలర్ శారీ. దీనికి లైట్గా బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ ప్లస్ పిస్తా గ్రీన్ రెండు కలిపి మిక్సింగ్లో ఉందండి ఈ బార్డరు. దీనికి లైట్ కాపర్ కలర్లోనే ఆకులు, ద్రాక్ష ఆకులు మాత్రమే, ఇంకేమీ లేదండి శారీలో. చూడండి, ఈ చిన్న చిన్న బుటీస్ అది ఎంతగా కనిపించడం లేదు. ఇక్కడ ఫ్లవర్స్ ఏమీ లేవు కదా, కానీ నేనేం చేశానంటే ఫ్లవర్స్ కూడా మరీ వట్టి ఆకులే వేస్తే బాగుండదు కదా, అందుకని ఫ్లవర్స్ కూడా ఇచ్చాను. చూడండి ఈ ఆకు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఆకు దీంట్లో అయిన వర్క్ నార్మల్ వర్క్ కాదండి. ఇవి ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న ఆకులు, ఇవి నార్మల్ అన్నమాట. అందరూ చేయగలిగే వర్క్ ఇది. ఎవరైనా మెషిన్ కొన్న వాళ్ళు, మెషిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వర్క్ చేసేస్తారు, కానీ ఇది చేయలేరు అన్నమాట. ఇది ఓన్గా డిజైన్ చేస్తేనే, మన దగ్గర ఓన్ డిజైనర్స్ ఉంటే అలా డిజైన్స్ చేస్తేనే ఇట్లాంటి వర్క్ వస్తుందన్నమాట. ఈ ఆకు షేప్ పెట్టొచ్చేమో కానీ ఈ మధ్యలో ఉండే ఈ డిజైనింగ్ ఉంది కదా, ఇట్లా వచ్చింది కదా పానీ వర్క్ టైప్లో, ఇలా చేయాలంటే అది చాలా శ్రమ పడాలండి. చాలా శ్రమపడి, చాలా దానికి టెక్నిక్ యూస్ చేసి, మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళే ఇలా చేయగలుగుతారండి. మా ఆయన మంచి క్రియేటివ్ పర్సను, మంచి డిజైనరు, బాగా చేస్తున్నారు డిజైన్స్. నాదేం లేదండి, నేను మిషన్లో వేయడం వరకు మాత్రమే. మాన్యువల్గా డిజైనర్ చేస్తానండి. నేను మాన్యువల్గా డిజైనింగ్ అయితే నేను చేస్తాను, కానీ కంప్యూటర్లో డిజైనింగ్ అయితే నేను చేయలేను. మా ఆయనే చేస్తారు, చాలా బాగా చేశారు. చూడండి, ఈ ఆకులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇది 3D ఎఫెక్ట్లో కనిపిస్తుందండి. చూడండి, ఆకు 3 కలర్స్ యూస్ చేశాను ఇందులో, మీకు తెలుస్తుందా? సింగిల్ కలర్ కాదు ఇది, 3 కలర్స్, 1 2 3 ఇలా 3D ఎఫెక్ట్లో పెట్టాను. ఈ ఫ్లవర్లో వచ్చేసి సింగిల్ కలర్ మాత్రమే యూజ్ చేశాను. ఈ ఆకు అయితే అద్భుతంగా ఉందండి, నిజంగా ద్రాక్ష ఆకుల్లాగానే ఉన్నది. ఫ్రంట్లో చూడండి, ఒక చిన్న బంచ్ మాత్రమే ఇచ్చాను, ఫ్రంట్కి ఏమి ఇవ్వలేదు. ఇది జస్ట్ ఒక బార్డర్లా పూర్తిగా రౌండ్గా ఉంది, బార్డరు పూర్తి రౌండ్గా ఇచ్చేసి ఒక చిన్న బంచ్ మాత్రమే ఫ్రంట్ ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చేసి గ్యాప్ కూడా ఇచ్చానండి. పైన షోల్డర్ పార్ట్లో వర్క్ ఇచ్చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి కింద బార్డర్ లైట్గా బార్డర్ ఇచ్చేసాను. ఇంకా బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ చూడండి ఎంత అందంగా ఉందో కదా డిజైను. ద్రాక్ష ఆకులు షేడెడ్లో ఉన్నాయి. షేడెడ్ ద్రాక్ష ఆకులు అయితే అది ఇట్లా ఇదిగా కనిపిస్తుంది కదా, 3D ఎఫెక్ట్లో కనిపిస్తుంది కదా, 3D ఎఫెక్ట్ ఇచ్చాము దీనికి. కస్టమైజేషన్ బ్లౌజ్ అండి ఇది. ఓన్లీ శారీ ఒకటే ఇచ్చారండి కస్టమరు, శారీని బట్టి డిజైన్ చేయండి అని చెప్పారు. నేను శారీని బట్టి నేను డిజైన్ చేసేసాను. చూడండి, దీనికి హ్యాంగింగ్స్ కూడా చేశాను ఐ షేప్లో. బొట్నెక్ అంటే ఇలా రౌండ్గా ఉంటుంది కదా యాక్చువల్గా మామూలుగా, కానీ దీనికి ఏంటంటే ఐ షేప్లో బొట్నెక్ ఇచ్చాను. ఇది ఇంకో విషయం ఏంటంటే, మ్యానిక్విన్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ చేతులు ఉండవండి, ఇలా ఖాళీగా ఉంటుంది. ఇట్లా చూడండి, చేతులు ఉండవు ఇక్కడ. దానివల్ల ఇది స్టిఫ్నెస్గా ఉండడం లేదు క్లాత్. చేతులు ఉండింటే ఇది మంచి స్టిఫ్గా ఉండింటే అది పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. బ్యాక్ చూస్తే మీకు తెలుస్తుంది, బ్యాక్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిందో బ్లౌజ్ అని. చూడండి, అసలు ఏమే కానీ గూడ ఏం లేకుండా ఎంత బాగుందో కదా. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, దీనికి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కూడా పెట్టలేదు, ఎందుకంటే కస్టమరు సన్నగా ఉన్నారు. ఈ మ్యానిక్విన్కి ఏంటంటే ఈ బొమ్మకి సరిపోలేదు ఈ బ్లౌజ్, అందువల్ల మళ్ళీ ఓపెన్ చేయడం బొమ్మ కోసం ఓపెన్ చేయడం ఎందుకని నేను ఓపెన్ చేయలేదు. జస్ట్ అలాగే పైన ఒక సింగిల్ బటన్ వేసేసి ఇది వీడియో తీస్తున్నాను. ఒక్క సింగిల్ బటన్ వేసి మొత్తం ఓపెన్లో ఉన్నా కూడా ఈ జాకెట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కనిపిస్తూ ఉందో, గూడలుగా అట్లా కనిపించకుండా. ఇంకా కస్టమరు ఆమె పర్ఫెక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఆమె వేసుకుంటే ఇంకా అద్భుతంగా సెట్ అయిపోతుందండి బ్లౌజ్ ఇది. ఎక్కడే కానీ గూడలు ఏమీ ఉండదు. చూడండి ఎట్లా ఉండదో.
ఎంత బాగుందో కదా. సరి చేస్తున్నాము. ఎంత బాగుందో కదా. వర్క్ ఎలా ఉందో ఒకసారి చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తాజీ డిజైనర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇటువంటి కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. మీ దాకా అవి త్వరగా చేరాలి అంటే మీరు బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఇది డిజైనర్, ఇది వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ కదా. దీనికి వచ్చేసి వీళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారు కదా. కస్టమైజేషన్ అంటే జస్ట్ అలా కొలతలు తీసుకొని అలా కుట్టడం వరకే కాదండి, వర్క్ చేసేటప్పుడు కూడా మాకు ఎంత పని ఉంటుందో చెప్తున్నాను చూడండి. చూడండి, షేప్ తీసుకున్నాను, ఫస్ట్ షేప్ గీసుకున్నాను, ఎక్కడెక్కడ ఎన్ని ఇంచులు కావాలి అనేది చూడండి చెప్తాను. ఇలా షేప్ గీసేసుకున్నాను ఫస్ట్. ఈ పైన ఎన్ని ఇంచులు కావాలా, మధ్యలో ఎన్ని ఇంచులు కావాలి, కింద ఎన్ని ఇంచెస్ కావాలి, ఈ పొడవు ఎంత ఇంచులు కావాలి, నెక్కు ఈ మధ్య ఈ గ్యాప్లో ఎంత వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఎంత పర్ఫెక్ట్గా ఈ విధంగా మేము రాసుకొని చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా రాసుకొని వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలని చెప్పి ఇవన్నీ మేము పర్ఫెక్ట్గా గ్రౌండ్ వర్క్ చేస్తామండి దీనికి. అలా చేసిన తర్వాతే, ఇలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి కంప్యూటర్లో డిజైన్ చేసి తర్వాత ఇది స్టిచ్చింగ్కి వస్తుంది. స్టిచ్చింగ్ అయినాక అవుట్పుట్ ఇలా ఉంటుందండి మొత్తము. చూడండి ఎంత బాగుందో కదా. కస్టమర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి, కస్టమర్ వేసుకున్నాక ఆమెకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది.